Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ బ్యూటీ. అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే అందం మాటకు వచ్చేసరికి అండి, జుట్టు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందంగా ఉండాలి జుట్టు, థిక్గా ఉండాలి హెయిర్ గ్రోత్, లెందీగా ఉండాలి అని ఆడపిల్లలు, అబ్బాయిలైతే థిక్ హెయిర్ ఉండాలి, అలాగే బాల్డ్ హెడ్ రాకూడదు అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ అసలు హెయిర్ గ్రోత్కి డైట్కి ఎంతవరకు సంబంధం ఉందో ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ బ్యూటీ. మరి బ్యూటీ అనగానే అందంగా ఉండాలని అనుకుంటారు, అందమైన జుట్టు ఉండాలి అనుకోవడం కూడా చాలా కామన్. కరెక్ట్. సో అందమైన జుట్టు ఉండాలి, ఒత్తుగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి అంటే అసలు దానికి డైట్కి ఎంతవరకు రిలేషన్ ఉంది? హెయిర్ అనేది మోనికా, ఫస్ట్ చెప్పాలంటే జన్యుపరంగా వచ్చినటువంటి మన బాడీలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందో దాన్ని బట్టే పిల్లలకి అనేది హెయిర్ అనేది మనము చూడొచ్చు జనరల్గా. సో అది కాకుండా బై బర్త్ వాళ్ళకి చాలామందికి హెల్తీ హెయిర్ ఉన్నా సరే, మేబీ డ్యూరింగ్ టీనేజ్లో కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీలో కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత మెనోపాజ్లో, అబ్బాయిలకైతే లైక్ అరౌండ్ 30s ఈ ఏజ్లో చాలామందికి హెయిర్ అనేది ఊడటం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఒకప్పుడు బాగున్నప్పటికీ అలా పల్చగా పారిపోవటం, లేదా అర్లీ ఏజ్లో గ్రే హెయిర్ రావటం, స్ప్లిట్ ఎండ్స్ రావటం, డ్రై అయిపోవటం, ఇలా చాలా రకాల సమస్యలు హెయిర్కి అనేది చూస్తూ ఉంటాం. డాండ్రఫ్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. జన్యుపరంగా వాళ్ళ ఫాదర్ 30 yearsకి బాల్డ్ హెడ్ వచ్చింది అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ మన నెక్స్ట్ వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. బట్ అలా కాకుండా కూడా కొన్ని అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఊటం ఒకటి జరగచ్చు, లేదా తీసుకునే డైట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ హెయిర్ విషయానికి వచ్చినప్పుడు. సో ఇంబ్యాలెన్స్డ్ మీల్ ఏదైతే ఉంటుందో అప్పుడు, లేదా వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ అలా హెయిర్ ఊడే అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ తీసుకునే కేర్ అంటే ఎక్స్టర్నల్ కేర్, నాట్ ఇంటర్నల్ కేర్, ఎక్స్టర్నల్ కేర్ సరిగా లేకపోయినా అవ్వచ్చు. వాటర్ కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. pH బ్యాలెన్స్, స్కిన్ యొక్క బ్యాలెన్స్ చేసుకోవటం ఈజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఎలా హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, కంటిన్యూస్గా హెల్మెట్ పెట్టుకుంటున్నారా, లైక్ ఇలా సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్. సో మెయిన్గా డైట్ విషయానికి వచ్చినప్పుడు మోనికా, ఎస్, ఇట్స్ డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హెయిర్ విత్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే జీన్స్ బట్టి వచ్చినవి, అంటే జన్యుపరంగా వచ్చింది అంటే వాటిని మనం ఏం చేయలేము. కానీ ఎక్స్టర్నల్ అండ్ ఫుడ్ ఇంటర్నల్ గా మనం తీసుకునే వాటిలో మనం చాలా చేంజెస్ చేసుకోవచ్చు. అయితే అమ్మాయిల్లోని చాలా మందికి థైరాయిడ్ వచ్చాక నాకు హెయిర్ ఊడిపోతుంది, డెలివరీ అయ్యాక హెయిర్ ఊడిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో డెలివరీ అయ్యాక ఊడిపోవడం అనేది సహజం, ఏం చేయలేము. సో థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి కూడా హెయిర్ ఊడిపోతుందా? థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్కిన్ అనేది డ్రై అవుతుంది. డ్రై స్కిన్ ఎక్కువగా వాళ్ళకి చూస్తూ ఉంటాం. ఇచ్చి స్కాల్ప్ ఒకటి. సో ఇవన్నీ ఎందుకు అవుతుంది అంటే ఇట్స్ జస్ట్ హార్మోనల్ చేంజెస్ మూలాన బాడీలో జరిగేటటువంటి చేంజెస్. ఇలా అయినప్పుడు ఏంటంటే హెయిర్ ఊడటం కూడా సహజం. సో అందుకని థైరాయిడ్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మెడిసిన్ అనేది కంటిన్యూస్గా తీసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కీప్ ఆన్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి థైరాయిడ్ చెకప్స్ చేసుకుంటూ, ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయా, దాని తగినట్టు మెడిసిన్ని ద క్వాంటిటీ చేంజ్ చేసుకోవటమా, సో ఇవి అనేది రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఊడే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ ప్రికాషన్స్ అనేది చాలా అవసరం. ఓకే, అండ్ అలాగే మెన్ చూస్తే కనుక మగవారికి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఊడిపోతుందని, టెన్షన్ స్ట్రెస్ వల్ల హెయిర్ ఊడిపోతుందని అంటారు. సో వీటిని వాళ్ళు ఎలా దాటుకోగలరు? హెల్మెట్ పెట్టుకోకుండా అంటే హెల్మెట్ పెట్టుకోవడం మూలాన హెయిర్ ఊడిపోతుందని చాలా మంది పెట్టుకోవడం కూడా మానేస్తూ ఉంటారు కదా, ఎస్పెషలీ టీనేజ్ అబ్బాయిలు అయితే మరీను. కానీ డెఫినెట్గా హెయిర్ కంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటేనే ఎందుకు హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది అని కొంతమంది అనుకోవడం ఏంటంటే, ఎక్కువసేపు ట్రావెల్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చెమట రూపంలో వెట్ అయిపోయి హెయిర్ అంతా స్కాల్ప్ అనేది జిడ్డుగా మారిపోతుంది. దానికి తోడు మనకి బయట నుంచి వచ్చే దుమ్ము. సో ఎవ్రీడే హెడ్ బాత్ చేసుకోకుండా ఇలా చేసినప్పుడు ఏంటంటే డాండ్రఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకు స్కాల్ప్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అందకుండా కూడా హెయిర్ అనేది ఊడే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు హెల్మెట్ రోజు పెట్టుకోవాల్సి వచ్చినా సరే మీరు హెయిర్ని డెఫినెట్గా టేక్ కేర్ చేసుకోవచ్చండి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే, అంటే హెయిర్ ఊడిపోయినా పర్వాలేదు,
కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే హెడ్ లేకపోతే అసలు లైఫే లేదు కాబట్టి హెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్లీ. ఓకే పద్మ, అండ్ అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, రోజు హెయిర్ వాష్ చేస్తే హెయిర్ ఊడిపోతుంది అని. కొంతమంది ఏమో రోజు ఆయిల్ పెట్టుకుంటే డాండ్రఫ్ వస్తుంది, అలా కూడా హెయిర్ ఊడిపోతుంది అంటారు. అసలు హెయిర్ వాష్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎలా? ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకోవచ్చు అంటే దట్ డిపెండ్స్ ఆన్ దేర్ వర్క్. లైక్ ఎవ్రీడే పొల్యూషన్లో వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఎవ్రీడే హెడ్ బాత్ చేసుకోవటం ఇట్స్ బెటర్. ఎందుకంటే బయట చూసేటువంటి పొల్యూషన్ అంటే ఎక్స్పోజ్ అయ్యాము ఎయిర్కి అంటే డెఫినెట్లీ లాట్ ఆఫ్ డస్ట్ మనం చూడొచ్చు. సో ఆ డస్ట్ని ఒక 3-4 days బాత్ చేయకుండా ఉంచితే చెమట పట్టి అదంతా డాండ్రఫ్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యూజ్ మైల్డ్ షాంపూస్ ఆర్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, కుకింగ్ బేకింగ్ సోడా, ఆ బేకింగ్ సోడాని వాటర్లో మిక్స్ చేసి దాన్ని స్కాల్కి అప్లై చేసుకుని ఇంకా షాంపూ కూడా ఏం అక్కర్లేదనమాట. సో జస్ట్ రిన్స్ ఆఫ్ చేసుకున్నా కూడా చాలు. దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి, బెస్ట్ షాంపూ అని చెప్పొచ్చు, సేఫెస్ట్ షాంపూ అని చెప్పొచ్చు. అండ్ యూ కెన్ యూజ్ ఎనీ మైల్డ్ బేస్డ్ షాంపూస్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మోనికా. బట్ ఎక్స్టర్నల్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నాము, మనము స్ట్రెస్ లెవెల్స్ని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాము, ఎలాంటి వాటర్ తాగుతున్నాము, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం తింటున్నాం అన్నది ఇంపార్టెంట్, ఏం తినాలి? సో మెయిన్గా హెయిర్ హెల్తీగా ఉండాలి అంటే దెర్ ఆర్ సర్టన్ ఫుడ్స్. ఫుడ్ కంటే కూడా కేటగిరీస్ చెప్పుకోవాల్సి వస్తే ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ ఒకటి, వైటమిన్ సి ఒకటి. సో ఇవి రెండు ఏంటి అంటే మన స్కిన్ యొక్క కొలాజిన్ స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి, కొలాజిన్ అన్నీ కూడా దగ్గరగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇట్ గివ్స్ ద నరిష్మెంట్ ఫర్ దట్ అనమాట. బట్ మనకి స్కాల్ప్ అంటే ఏంటి, స్కిన్నే. మన హెయిర్ కింద ఉండేదంతా కూడా స్కిన్నే. సో ఈ స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే హెల్తీ ప్రోటీన్స్. సో దీనికోసం ఎగ్ ఒకటి మనకు చక్కగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ ఎగ్లో ఉన్నటువంటి బయోటిన్ ఏదైతే ఉంటుందో అది హెయిర్ హెల్తీగా పెరగడానికి హెల్ప్ చేస్తుందని చెప్పాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ హెల్తీ నట్స్. సో ఫ్యాట్, మెయిన్లీ వైటమిన్ ఈ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇది మనకు చాలా అవసరం. స్కిన్ హెల్తీగా ఉండాలి అన్నా, హెయిర్ యొక్క టెక్స్చర్ హెల్తీగా ఉండాలి అన్నా ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాట్స్ మనకి ఎనీ నట్స్ అండ్ సీడ్స్ లైక్ వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఈవెన్ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వెరీ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్. సో అవి రెగ్యులర్గా తీసుకోండి. అండ్ వైటమిన్ సి అంటే అందరికీ తెలుసు, పుల్లటి ఆహార పదార్థాలు, ఎనీ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఈవెన్ అదర్ వెజిటబుల్స్ మనకి లైక్ క్యాప్సికమ్స్, ఇవన్నీ కూడా వైటమిన్ సి రిచ్. సో వీటిని రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఐరన్ కూడా లైక్ మనకి ఎలాగైతే స్కిన్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఐరన్ ఇంపార్టెంటో, లైక్ ఈవెన్ హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా ఐరన్ ఇంపార్టెంట్. సో లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ముఖ్యంగా పాలకూర, మెంతికూర, పుదీనా, బచ్చల కూర, ఇలాంటి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోండి. లేదా నువ్వులు, బెల్లము, మునగాకు కూర, ఈవెన్ సజ్జలు, రాగులు, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్. సో వీటిని రెగ్యులర్గా తీసుకోవటం ఒకటి. సాల్మన్, గుడ్ ఫిష్, గుడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ ప్రోటీన్స్, సాల్మన్స్ రెగ్యులర్గా యాడ్ చేసుకోవటం. బేసిక్గా ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఇవే అన్నీ చెప్తూ ఉంటాం కదా జనరల్గా. ఎస్, ఎందుకంటే ఇవన్నీ కూడా కలిపితేనే మనకు ఒక బ్యాలెన్స్ మీల్ అవుతుంది. సో అన్నీ చెప్పి లాస్ట్కి చెప్పేది ఏంటి అంటే the food should be like in a balanced way. So okay, that's all. సో మరి ఈ రోజు అయితే మనం హెయిర్ థిక్గా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మాట్లాడుకున్నాం. హెయిర్ గురించి చాలా చాలా డౌట్స్ అందరికీ ఉండే ఉంటాయి. డాండ్రఫ్ ఉంటుంది అండ్ అలాగే చాలా రకాల వాట్ యు కాల్ హెయిర్ ఫాల్, గ్రేయింగ్, ఇలా చాలా ఉంటాయి. ఇక వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా డీటెయిల్గా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈ రోజు అయితే హెయిర్ చక్కగా ఉండడానికి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, ఇవాళ బ్యూటీ డైట్ అంటే దీంట్లో మెయిన్గా హెయిర్ గురించి, హెయిర్కి ఎలాంటి నరిష్మెంట్ కావాలి, మనం ఎలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి విషయాలను తెలుసుకున్నాం కదా. మరి అలాంటి చక్కటి ఇంగ్రీడియంట్స్ తోటి 2 రెసిపీస్ తోటి మీ ఇవాళ రెడీగా ఉన్నాం. మరి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో ఎగ్ సాలడ్, అలాగే సెకండ్ రెసిపీ అవకాడో స్మూతీ. ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లో మన ఫస్ట్ రెసిపీ అవకాడో ఎగ్ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో ఎగ్ సాలడ్. సో అసలు ఎందుకు ఇంగ్రీడియంట్స్ తోటి మనం ప్లాన్ చేసుకున్నామో చూద్దాం ఫస్ట్. సో ఎగ్ తినండి అని చెప్పాను కదండి ఇందాకే. సో ఎగ్లో బయోటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, అది మనకి చాలా చాలా హెయిర్కి ఎస్పెషల్లీ హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి. అంతేకాకుండా మనకి ఇందులో ఉండే ప్రోటీన్ కానివ్వండి, ఇందులో ఉండే వైటమిన్ B12 కానివ్వండి, అండ్ ఈ గుడ్ హెల్త్ ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి డెఫినెట్గా హెయిర్ కూడా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్ అనగానే మజిల్ కనుక్కుంటూ ఉంటారు, బట్ నాట్ ఓన్లీ ఫర్ దాట్, ఇట్ హెల్ప్స్ ఈవెన్ గుడ్ ఫర్ హెయిర్ ఆల్సో.
అండ్ మరి ఈ సాలడ్లో అవకాడోని ప్లాన్ చేసుకున్నాం. అవకాడో అగైన్ మనకి ఇందులో హెల్తీ ఫ్యాట్స్ అనేది ఎక్కువ రేట్లు ఉంటుంది. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ముఖ్యంగా ఇందులో లభిస్తుంది. అండ్ వెరీ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ లాట్స్ ఆఫ్ ఐరన్ కానీ కాల్షియం రేట్లు కానివ్వండి చాలా చాలా అధికంగా ఉంటుంది. ఇట్స్ టోటలీ మెయిన్గా గుడ్ ఫర్ ఫ్యాట్స్. సో రోజుకి ఒక క్వార్టర్ అవకాడో, రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది. బట్ బాగా మాగినప్పుడే అవకాడోని యూస్ చేసుకుంటేనే అది టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా, సో స్ప్రింగ్ ఆనియన్స్ అన్న వేసుకోండి లేదా కొత్తిమీర కూడా వేసుకోండి, మన ఇష్టం. ఎనీ గ్రీన్ లీఫ్ అయితే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే గ్రీన్ లీఫ్ చెప్పుకున్నాం కదా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి హెయిర్కి చాలా చాలా అవసరం. సో వైటమిన్ సి ఎందుకు ప్రతిదానికి అవసరం అని చెప్తూనే ఉంటాం కాబట్టి వీటిని తినేది ఎక్కువగా మీరు ఛాన్స్ తీసుకోండి. అండ్ ఫైబర్ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది కాబట్టి బాడీలో ఉండే ఎక్స్ట్రా వేస్టేజ్ని బయటికి పంపించడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ రకంగా అన్ని రకాలుగా ఇండైరెక్ట్గా కూడా హెయిర్కి ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మరి హెల్తీ రెసిపీ డెఫినెట్గా నాట్ ఓన్లీ ఫర్ హెయిర్, ఎవ్రీథింగ్ అంటే ఫర్ ఆల్ ఓవర్ ద బాడీ హెల్తీగా ఉంచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే. అవకాడో ఎగ్ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అవకాడో స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి అవకాడో స్మూతీ. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ప్రోగ్రాంలో ఒక ఇంగ్రీడియంట్ తోటి రెండు రెసిపీస్ మనం తయారు చేస్తూ చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకటి నచ్చకపోయినా ఇంకోటైనా మీరు తప్పకుండా ట్రై చేస్తారు అని చెప్పేసి. సో మరి ఈ రోజుది కూడా అవకాడోతే మన సెకండ్ రెసిపీ కూడా అలాంటిదే. మీకు ఒకవేళ ఫస్ట్ రెసిపీ నచ్చలేదంటే సెకండ్ రెసిపీ ట్రై చేయండి. సో ఇది వచ్చేసి స్మూతీ. సో అవకాడో స్మూతీలో బాగా పండిన అవకాడోని తీసుకోండి. అలాగే ఈవెన్ నార్మల్ పాలు కానీ ఆల్మండ్ పాలు కానీ మనం ఇక్కడ యూస్ చేయొచ్చు. ఈ గేదె పాల కంటే కూడా ఇంకా ఆల్మండ్ మిల్క్ అయితే హెయిర్కి మరీ మంచిది అని చెప్పుకోవాలి. సో ఒకవేళ మీకు ఆల్మండ్ మిల్క్ దొరికితే తప్పకుండా యూస్ చేయండి. బికాజ్ మనకు అందులో వైటమిన్ ఈ ఉంటుంది, అది హెయిర్కి చాలా చాలా మంచిది కాబట్టి. ఈవెన్ ఈ మిల్క్లో కూడా మనకు కావాల్సిన కాల్షియం అనేది, ప్రోటీన్ అనేది చక్కగా లభిస్తుంది కాబట్టి ఒకవేళ దొరకకపోతే నార్మల్ మిల్క్ అయినా సరే ప్లాన్ చేసుకోండి. అవకాడో గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా. సో వీటికి కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే మీరు ఒక బనానా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ అయినా సరే యాడ్ చేసుకోండి. సో సింపుల్ యమ్మీ హెల్తీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. అవకాడో స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. శాలిని ఇలా అడుగుతున్నారు, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, రోజుకి 1 కప్ ఆఫ్ కాఫీ తీసుకోవచ్చా? హలో శాలిని గారు. సో కాఫీ లవర్స్ చాలామంది ఉంటారు. సో కాఫీ తీసుకోవడం మూలాన డెఫినెట్గా 1 కప్పు తీసుకోవడం మూలాన ఎటువంటి హాని ఉండదండి. సో హ్యాపీగా రోజుకి 1 కప్పు కాఫీ తీసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే షుగర్స్ కొంచెం వాచ్అవుట్ చేసుకుంటే చాలు. బికాస్ షుగర్స్ ఈజ్ ద మోస్ట్ మనకి ఇక్కడ డేంజరస్ అని చెప్పుకోవాలి. సో అలా ప్లాన్ చేసుకోండి. మన ఫస్ట్ రెసిపీ అవకాడో ఎగ్ సలాడ్. అవకాడో ఎగ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. కొంచెం మిరియాల పొడి, తగినంత ఉప్పు, మస్టర్డ్ పేస్ట్, యోగర్ట్, పెరుగు. గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నాను. మీకు ఇది అందుబాటులో లేకపోతే ఏదైనా ఫ్లేవర్డ్ కర్డ్ కూడా తీసుకోవచ్చు, పెరుగు కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మన ఇంట్లో ఉండే చక్కటి పెరుగు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు అవకాడో వేసుకుందాం. అవకాడోలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది అండ్ వైటమిన్స్ ఉంటాయి. అలాగే పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కాస్త ఉల్లికాడలు, కొంచెం నిమ్మరసం, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. సో జుట్టు అందంగా పెరగాలి, ఒత్తుగా ఉండాలి, జుట్టు ఊడిపోకూడదు, గ్రేయింగ్ రాకూడదు అనుకుంటే ప్రతిరోజు చక్కటి డైట్ ఫాలో అవ్వడం ఎంతో అవసరం అండి. సో ఎగ్ తీసుకోవాలి. ఎగ్ వల్ల మనకి హెయిర్కి ఎంతో బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఫుల్ ఎగ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్ కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందాం. సో గుడ్ ఫ్యాట్స్, వైటమిన్ సి, ఫైబర్ ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరం. సో ఈ సాలడ్ చూడడానికి చిన్నగా ఉంది కదా, ఇందులో అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. సో మరి ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
ఎగ్ ఎల్లో చాలా మంది పడేస్తూ ఉంటారు, కానీ మంచి అందమైన జుట్టు రావాలి అంటే ఎగ్ ఎల్లో కూడా తీసుకోవాలి. అవకాడో ఎగ్ సలాడ్ రెడీ. మన నెక్స్ట్ రెసిపీ అవకాడో స్మూతీ. అవకాడో స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో అవకాడో ఇప్పుడు అందరికీ అందుబాటులో దొరుకుతుంది. హ్యాపీగా అవకాడోతో స్మూతీ తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఒక మిక్సీ జార్లోకి అవకాడో యాడ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత కొంచెం గ్రీక్ యోగర్ట్ లేకపోతే నార్మల్ యోగర్ట్ కూడా వేసుకోవచ్చు. పాలు, సో స్మూతీస్ కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటాయి కాబట్టి కాస్త హనీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ చేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. అవకాడో స్మూతీ రెడీ అయిపోయింది. అవకాడో ఎగ్ సలాడ్ అలాగే అవకాడో స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అవకాడో ఎగ్ సలాడ్ కి కావలసిన పదార్థాలు: ఎగ్స్ 2, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, అవకాడో ముక్కలు 1 కప్పు, గ్రీక్ యోగర్ట్ 1 కప్పు, మస్టర్డ్ పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. అవకాడో ఎగ్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని మిరియాల పొడి, ఉప్పు, మస్టర్డ్ పేస్ట్, గ్రీక్ యోగర్ట్, అవకాడో ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, నిమ్మరసం అలాగే ఎగ్ కట్ చేసుకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే అవకాడో ఎగ్ సలాడ్ రెడీ. అవకాడో స్మూతీకి కావలసిన పదార్థాలు: అవకాడో 1 కప్పు, పాలు 1 కప్పు, గ్రీక్ యోగర్ట్ 1 కప్పు, తేనె 1 టీ స్పూన్. అవకాడో స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అవకాడో, పాలు, గ్రీక్ యోగర్ట్, కాస్త తేనె వేసి బాగా బ్లెండ్ చేసి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే అవకాడో స్మూతీ రెడీ. హరి ఇలా అడుగుతున్నారు, నాకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంది, హెయిర్ థిక్గా పెరగాలి, డాండ్రఫ్ తగ్గాలి అంటే డైట్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? హలో హరి గారు, హెయిర్ ఊడిపోతుంది అంటే దానికి రీజన్స్ ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ డాండ్రఫ్. సో డాండ్రఫ్ తగ్గితే తప్ప మీకు హెయిర్ ఊడిపోవడం అనేది తగ్గదు. బట్ ఈ డాండ్రఫ్ తగ్గించుకోవడానికి డైట్కి యాక్చువల్గా నాట్ డైరెక్ట్ రిలేషన్, బట్ దానికంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ డే హెడ్ బాత్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనము ఎస్పెషల్లీ బైక్లో తిరిగే వాళ్ళైతే డస్ట్ అవి ఎక్కువగా ఉంటుంది. సో మైల్డ్ డాండ్రఫ్ షాంపూస్ ఏవో మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, వాటిని ట్రై చేయండి. దానికంటే ముందుగా లెమన్ని అప్లై చేసుకోవడం కానీ, లేదా వెనిగర్ ఉంటుంది చూసారా, వెనిగర్ని హెడ్కి స్కిన్కి అప్లై చేసుకొని కాసేపు అయిన తర్వాత హెడ్ బాత్ చేసుకోవడం కానీ, సో అలా చేసి ఫస్ట్ డాండ్రఫ్ని తగ్గించుకోండి. అండ్ హెయిర్ హెల్త్గా ఉండాలి అంటే డైట్లో మెయిన్గా మనం బ్యాలెన్స్డ్ మీల్ ప్రాక్టీస్ చేసుకోవాలి. లైక్ వెజిటబుల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్, వాటర్ ఇవన్నీ కూడా ఉంటేనే అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. మరి ఇవాల్చి మన థీమ్ బ్యూటీ డైట్లోని హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, హెయిర్ గ్రోత్ హెల్తీగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడాలి, ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకున్నారు కదండి. సో మరి అర్థం చేసుకుంటే ఫాలో అవ్వాలి. మరి అంతేకాకుండా డైట్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది హెయిర్ గ్రోత్కి. సో మరి డైట్ అనగానే చక్కటి రెసిపీస్ 2 రెడీ అయిపోయాయి: అవకాడో ఎగ్ సలాడ్ అలాగే అవకాడో స్మూతీ. మరి ఈ 2 రెసిపీస్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. సో పద్మా, నేను 2 రెసిపీస్ని రెడీ చేశాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఏ టైంలో తీసుకుంటే మంచిది? చూసారు కదండి, ఇవాళ మన హెయిర్ కేర్లో మనము చక్కటి హెయిర్ గ్రోత్కి ఎలాంటి రెసిపీస్ కావాలో చూసారు కదా. సో
మరి ఈ 2 రెసిపీస్ని ఏ టైంలో తీసుకోవచ్చు అనుకుంటే, మన అవకాడో ఎగ్ సాలడ్ని చూసారా, బ్రేక్ఫాస్ట్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకు కావాల్సిన ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా వస్తుంది. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే ఒక హెయిర్కే కాదు, స్కిన్కి, మనం స్లిమ్గా ఉంచుకోవడానికి, హెల్తీగా ఉండటానికి, యంగ్గా ఉండటానికి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. మరి ఈ అవకాడో స్మూతీ కూడా అలాంటిదే. సో ఈవినింగ్ అయితే దీనికి పర్ఫెక్ట్ టైం అనుకుంటాను. అరౌండ్ 4-4:30 ఆ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు. సో చక్కటి సింపుల్ యమ్మీ హెల్తీ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా విన్నారు కదా. చాలా 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 మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ 2 రెసిపీస్ చాలా చాలా ఈజీ కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీరు హెయిర్ని కొంచెం వాష్ చేసుకొని క్లీన్గా ఉంచుకోవాలి. ఈ స్ప్రేస్ కానీ లేకపోతే షాంపూస్ అలాంటివన్నీ కూడా ఎక్కువ యూస్ చేయడం అంత మంచిది కాదు. ఎప్పుడైనా పార్టీస్ అయినప్పుడు వేసుకోవడం, కొంచెం స్టైలిష్గా రెడీ అవ్వడం, సలూన్స్కి వెళ్ళి రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవడం ఇవన్నీ కామనే. కానీ అదే రిపీటెడ్గా తరచూ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే అలా కానీ యూజ్ చేశారంటే హెయిర్ స్ప్రేస్, నిజంగానే ఆ కెమికల్స్ మన స్కిన్కి అలాగే మనకి హెయిర్కి అన్నిటికీ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అలాంటి వాటి దగ్గర కాస్త జాగ్రత్తలు పాటించండి. అండ్ ఈ 2 రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి మన థీమ్ బ్యూటీలో హెయిర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. హెయిర్ కేర్, హెయిర్ కోసం డైట్, 2 చక్కటి రెసిపీస్. మరెందుకు ఆలస్యం, ఇవన్నీ ట్రై చేయండి, జాగ్రత్తలు పాటించండి. చక్కటి అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.